హాయ్ హలో యూట్యూబర్ ఫాలోవర్స్కి నా నమస్తే. నేను మీ ఇమామ్ని అలియాజ్ హాజీ బాషా. సో ఈరోజు మన టాపిక్ ఐబిడి వ్యాక్సిన్ ఫార్ చిక్స్ లేదా కోళ్ళకి ఐబిడి వ్యాక్సిన్. ఐబిడి అంటే ఇన్ఫెక్టస్ బర్సల్ డిజీజ్ వ్యాక్సిన్. సో ఇది మేము షాపు నుంచి ఇప్పుడే తెచ్చుకున్నామండి. దానికోసము ఈ విధంగా ఐస్ క్యూబ్స్ కవర్లో వేసుకొని పోయి మేము వ్యాక్సిన్ అయితే తెచ్చుకున్నాము. ఇది 100 mlది, 1000 ml వరకు కూడా ఉంటాయి. సో అవి పెద్ద సంఖ్యలో కోళ్ళు పెంచుతూ ఉన్నట్లయితే తీసుకోవచ్చు. మనకి తక్కువ మోతాదులో కోళ్ళు సాకుతూ ఉండేవాళ్ళు 100 ml తీసుకొని దాదాపు 50, 60, 100 కోళ్ళ వరకు వేసుకోవచ్చు. సో ఈ విధంగా కవర్ తీసుకొని పోయి మనము తెచ్చుకోవడం జరుగుతుంది. టోటల్ 80 రూపీస్ అయితే అయింది 100 mlది. సో ఈ నా వీడియో తప్పకుండా చూసేదానికంటే ముందు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ ఐడిబి బాటిల్ చూసారా, ఇది పౌడర్ అండి, ఇది లిక్విడ్. సో లాస్ట్ టైం మాదిరిగానే మనం సిరంజ్తో ఆర్డి వ్యాక్సిన్ వేసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దానిలాగే ఈ పౌడర్ని మనము ఇలాగే ఉంచుకొని ఫస్ట్ ఈ లిక్విడ్ని తీసుకొని పౌడర్లో కలుపుకోవాలండి. ఓకే అండి, ఈ బాటిల్లోకి వేసాను లిక్విడ్ని. సో ఈ పౌడరు ఈ లిక్విడ్ రెండు మిక్స్ అయినాయి. తర్వాత మళ్ళా సేమ్ ఇంత ముందుగా వీడియోలో మాదిరిగానే దీన్ని సిరంజ్తో లాక్కొని ఈ డబ్బాలో వేసుకోవాలండి, లిక్విడ్ డబ్బాలోకి. సో చూడండి, ఈ లిక్విడ్ డబ్బాలో వేసుకున్నామండి మనము. సో ఇప్పుడు కూల్గానే ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్లస్ క్లైమేట్ కూడా ఈవినింగ్ టైం అన్నా లేదంటే మార్నింగ్ టైం అన్నా ఉండాలండి. ఇది ఈవినింగ్ టైము. సో మీరు కూడా అలాగే కూల్గా ఉండే టైం సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఎలా వేస్తాను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంత ముందుగా ఆర్డి వ్యాక్సిన్ వేసినట్టే ఐ డ్రాప్ అండి. ఇది ఇలా ఒక డ్రాప్ వేసుకోవాలండి. ఇది రెండవ చిక్ అండి. సో జస్ట్ 1 డ్రాప్ చాలండి, 1 డ్రాప్ కంటే ఎక్కువ వేయకూడదు. ఇది ఐడిబి వ్యాక్సిన్ అంటారు, లేదంటే గంబోరా వ్యాక్సిన్ అంటారు. ఇది మా నెంబర్ అండి, దీనికి కూడా డ్రాప్ వేస్తున్నాను. 1 డ్రాపే చాలండి దీనికి కూడా, ఎందుకంటే 1/2 కిలో మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి 1 డ్రాపే చాలండి, కవర్ అయిపోతుంది. ఇప్పుడు కడక్నాథ్ చిక్కి వేస్తూ ఉన్నామండి. దీనికి కూడా 1 డ్రాపే అండి మ్యాక్సిమం, ఇది కూడా 1/2 kg వరకే ఉంటుంది. ఇది మా అసిల్ పెట్టండి. దీనికైతే ఇది దాదాపు 1 kg ఉంది కాబట్టి కంట్లో 1 డ్రాపు, అలాగే ముక్కులో 1 డ్రాప్ వేయాలండి. సో కంట్లో అయిపోయింది. ఇప్పుడు ముక్కులో, అంటే కంట్లో ఈ సైడ్ కంట్లో వేస్తే ఈ సైడ్ ముక్కులో వేసుకుంటే మంచిదండి. ఇప్పుడు ఆపోజిట్లో వేసుకోవాలి. ఆర్డి వ్యాక్సిన్ వేసిన తర్వాత ఒక 15 డేస్ తర్వాత ఈ గంబోరా వ్యాక్సిన్ అంటే ఐబిడి వ్యాక్సిన్ వేసుకోవాలండి. అంటే దాదాపు 2 వారాలు 2 వీక్స్ తర్వాత ఈ గంబోరా వ్యాక్సిన్ వేసుకోవాలి. తర్వాత మళ్ళా ఒక 2 వీక్స్ తర్వాత ఈ ఫాల్ ఫాక్స్ వ్యాక్సిన్ వేసుకోవాలి.
నేనైతే ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ వేయడం లేదండి. ఎందుకంటే నాకు ఫాల్ఫాక్స్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేయాలా అనేది తెలుసు. అది కూడా ఇంకొక వీడియోలో మీకు నేను వివరంగా అందించడం జరుగుతుంది. ఫాల్ఫాక్స్ గురించి వస్తే ఎలా తగ్గించుకోవాలా అని. సో దానికి వ్యాక్సిన్ ఏమీ నాకైతే అవసరం లేదు. కావాల్సిన వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చండి, తప్పేమి లేదు 2 వారాల తర్వాత. సో ఈ నా వీడియో మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.